హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నాకు తెలిసింది నేను తెలుసుకుంది మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో ఎక్కడైనా ఊరంటే ఇల్లు వేరువేరుగా, వీధులు వేరువేరుగా, స్కూల్స్, షాప్స్ అన్ని వేరువేరుగా ఉంటాయి. కానీ ఒకే ఒక బిల్డింగ్ లోనే ఒక ఊరంతా జీవిస్తే ఎలా ఉంటుంది? కానీ ఇలాంటి ఊరు నిజంగానే ఉంది. మనం మాట్లాడుకోబోయే ఊరు పేరే విక్టర్, అలాస్కా. ఇక్కడ ఉన్న వింత ఏంటంటే విలేజ్ లో ఉన్న ఆల్మోస్ట్ అందరూ ఒకటే బిల్డింగ్ లో ఉంటారు. అసలు ఇది ఎలా సాధ్యం? ఎందుకు అలా ఉంటున్నారు? ఈ ఒక్క బిల్డింగ్ లో వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. విక్టర్ అనేది అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న టౌన్. ఈ ఊర్లో జనాభా చాలా తక్కువ, దాదాపు 250 నుంచి 300 మంది మాత్రమే ఉంటారు. కానీ ఈ ఊరిని ప్రపంచానికి ప్రత్యేకంగా నిలబెట్టింది వాళ్ళ జనాభా సంఖ్య కాదు, కేవలం వాళ్ళ జీవన విధానం మాత్రమే. ఎందుకంటే వాళ్ళ ఊర్లో 90% మంది ఒకే ఒక్క బిల్డింగ్ లో జీవిస్తారు. ఆ బిల్డింగ్ పేరే బెగిచ్ టవర్స్. బయట నుండి చూస్తే అదొక నార్మల్ అపార్ట్మెంట్ బిల్డింగ్ లాగానే ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే అదొక కంప్లీట్ విలేజ్ లా ఉంటుంది. ఈ బెగిచ్ టవర్స్ లో కేవలం ఇల్లే కాదు, స్కూల్స్, గ్రాసరీ స్టోర్, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, చర్చ్, ఈవెన్ హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయట. అన్ని ఒకే రూఫ్ కింద ఉంటాయి. అంటే ఒక మనిషి బయటకు వెళ్లకుండానే వాళ్ళ జీవితానికి అవసరమైనవన్నీ ఈ బిల్డింగ్ లోనే దొరుకుతాయి. ఇలా ఎందుకు జరిగిందంటే దానికి ప్రధాన కారణం అలాస్కా వెదర్. విక్టర్ లో వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. సంవత్సరంలో చాలా రోజులు భారీ మంచు, బలమైన గాలులు, చలి. ఎంత చలి ఉంటుందంటే బయట నడవడం కూడా చాలా కష్టంగా ఉంటుందట. కొన్నిసార్లు గాలులు గంటకు 100 కిలోమీటర్లకు పైగా వీస్తాయి. అలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లి పనులు చేసుకోవడం, బతకడం, పిల్లలు స్కూల్ కి వెళ్లడం, షాప్స్ కి వెళ్లడం, హాస్పిటల్స్ కి వెళ్లడం అంటే చాలా రిస్క్ అయిన పని. అందుకే చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే వెదర్ ఎప్పుడు వాళ్ళకి తగినట్టుగా ఉండదని, అలా అని వాళ్ళు ఇంట్లోనే ఉంటే బతకడం కష్టం అని, పిల్లల చదువులు ఆగిపోతాయి, ఎవరో ఒకరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య రావచ్చు అని, అండ్ ఇంకా అందరూ తోడుగా ఒకటే చోట ఉండొచ్చు అని, వాళ్ళకి కావాల్సినవన్నీ ఒకటే చోట సమకూర్చుకుంటే వెదర్ ఎలా ఉన్నా కూడా బయటికి వెళ్లే అవసరం రాదు అనే ఆలోచనతోనే ఈ ఆల్ ఇన్ వన్ బిల్డింగ్ కాన్సెప్ట్ వచ్చింది. బెగిచ్ టవర్స్ లో ఒక కుటుంబం ఉదయం లేచిన తర్వాత బయటికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. పిల్లలు లిఫ్ట్ ఎక్కి ఒక ఫ్లోర్ దిగితే అదే స్కూల్, తల్లిదండ్రులు ఇంకొంచెం డౌన్ ఫ్లోర్ కి వేస్తే అదే గ్రాసరీ స్టోర్, ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఇంకో ఫ్లోర్ లో హాస్పిటల్. ఇది వింటే ఆశ్చర్యంగా ఉన్న వాళ్ళకు మాత్రం ఇది చాలా నార్మల్ లైఫ్ అంట. కానీ ఇక్కడ జీవితం అంత సులువు కాదు. ఒకే బిల్డింగ్ లో అందరూ ఉంటారు కాబట్టి ప్రైవసీ చాలా తక్కువ ఉంటుంది. చిన్న గొడవ జరిగినా అది ఊరంతా తెలిసిపోతుంది. అయినా సరే ఈ జనాలు ఒక ఫ్యామిలీలో జీవిస్తారు. ఎవరికైనా సమస్య వస్తే మొత్తం బిల్డింగ్ సపోర్ట్ చేసుకుంటుందంట. ఇంకో వింత ఏంటంటే విక్టర్ గ్రామానికి చేరుకోవాలంటే ఒకే ఒక్క సొరంగ మార్గం ఉంటుంది. ఆ సొరంగం టైమింగ్ ప్రకారమే పనిచేస్తుంది. కొన్ని గంటలు బయటకు వెళ్లే దారి, ఇంకొన్ని గంటలు లోపలికి వచ్చే దారి. ఒకసారిగా ఆ దారి మూసుకుపోతే ఊరు మొత్తం ఒంటరిగా మిగిలిపోతుంది. బయట ప్రపంచం కనబడదు, వినిపించదు. అప్పుడు ఆ ఒక్క భవనమే వాళ్ళ జీవితం, అదే వాళ్ళ ఆశ్రయం అవుతుంది. బయట నుంచి చూసే జనాలకి ఇది జైలు అనిపించవచ్చు, ఒకే బిల్డింగ్ లోనే జీవిస్తారని, బయట ప్రపంచం చూడలేరని అనుకుంటూ ఉంటారు. కానీ విక్టర్ లో ప్రజలు మాత్రం మాకు ఇక్కడ సేఫ్టీ ఉంది అని, మాకు మంచి కమ్యూనిటీ ఉంది అని, మాకు అవసరమైనవన్నీ ఇక్కడే దొరుకుతున్నప్పుడు బయట ప్రపంచంతో సంబంధం ఏంటి అని వాళ్ళు అంటారు. ఇది విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. Like and subscribe.